క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్ఫూర్తితో ₹1 భోజనాన్ని అందిస్తున్న ఆ సంస్థ గురించి అనేక విశేషాలను ఈ రోజు తెలుసుకుందాం. గతంలో ఈ సంస్థ అనాథ వృద్ధుల కోసం పనిచేసేది. ఇప్పుడు ఇలా చాలా మంది కడుపు నింపాలనే ఉద్దేశంలో సికింద్రాబాద్ దగ్గర ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఒకరోజు బగారా రైస్, కట్టి దాల్, ఒకరోజు జీరా రైస్, ఒకరోజు టమాటా రైస్, అట్లా ప్రతిరోజు డిఫరెంట్ మెన్యూ మారుతూ ఉంటుంది. మొదటి రోజు 5గురే వచ్చారండి, రెండో రోజు 56 మంది, తర్వాత 100, 120, 160 అలా పెరుగుతూ పోయింది. ఏమండి, ఎలా ఉంది భోజనం? చాలా బాగుంది మేడం. ఇది గౌతమ్ గంభీర్ గారిని ఫాలో చేస్తూ మేము ఈ కాన్సెప్ట్ లాంచ్ చేశామన్నమాట. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ₹1కి ఏమొస్తుంది అనుకుంటాం, కానీ ₹1తో కనీసం ఒక మంచి చాక్లెట్ కూడా కొనుక్కోలేని పరిస్థితి. ₹1కే వేల మంది కడుపులు నింపుతోంది ఓ స్వచ్ఛంద సంస్థ. క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్ఫూర్తితో ₹1కే భోజనాన్ని అందిస్తున్న ఆ సంస్థ గురించి అనేక విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. సికింద్రాబాద్లోని మనోహర్ థియేటర్ ఎదురుగానే ఈ ₹1 భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కరుణా కిచెన్. ఒక్క ఆశ ₹1 భోజనం పేరుతో ఇక్కడ అందిస్తున్న భోజనం కోసం ఎంత మంది క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారో చూడండి. ముఖ్యంగా హైదరాబాద్ అనగానే వేలాది మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం కోసం ఎంతో మంది అలమటిస్తూ ఉంటారు. అలాంటి వారికి ₹1కే భోజనం అందిస్తున్నారు. ఇదిగోండి, అక్కడ టోకెన్స్ అందిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ₹1 భోజనాన్ని తీసుకోవాలంటే ముందుగా ఇక్కడ ఒక టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నారు, తను కూడా ఇక్కడ వాలంటీర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ₹1 భోజనం కోసం వచ్చేవాళ్ళు ఈ టోకెన్ తీసుకుంటారా? టోకెన్ తీసుకొని వెళ్తారండి. టోకెన్ తీస్తే అక్కడ రైస్ తీసుకొని రోజుకు కనీసం ఎంతమంది వస్తూ ఉంటారు? 200 అట్లా. ఓ, రోజుకి దాదాపు 200కు పైగా ఎక్కువ మంది వస్తూ ఉంటారంట. ఇదిగోండి, ఇలా టోకెన్స్ ఉంటాయి. ఈ టోకెన్స్ తీసుకుని వెళ్ళి అక్కడ భోజనం ఇస్తారనమాట. ఇదేంటండి? ఇది రివ్యూ బుక్ అండి. రివ్యూ బుక్ అంటే ఇక్కడ భోజనం ఎలా ఉంది, ఇంకా ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి రివ్యూస్ కూడా రాస్తూ ఉంటారు. చూసారు కదా, రివ్యూస్ అన్నీ కూడా మొదలు పెట్టారు. గుడ్ సమారిటన్ అనే ఒక సంస్థ వ్యవస్థాపకులు జార్జ్ రాకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ₹1 భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాకేష్ గారి ఇంట్లో రోజు చక్కగా ఆహారాన్ని వండి ఇక్కడికి తీసుకొచ్చేసి ఎంతో మందికి ఈ ₹1 భోజనాన్ని అందిస్తూ ఉన్నారు. చూసారు కదా, ఇప్పుడు ఆటోలో భోజనాన్ని పెద్ద పెద్ద క్యాన్లలో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన భోజనాన్ని ఇక్కడ నీట్గా ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఉంచి ఒక్కొక్కరికి ఇప్పుడు భోజనాన్ని అందించబోతున్నారు. గుడ్ సమారిటన్ సంస్థ వ్యవస్థాపకులు జార్జ్ రాకేష్ గారితో నేనున్నాను. గతంలో ఈ సంస్థ అనాథ వృద్ధుల కోసం పనిచేసేది. ఇప్పుడు ఇలా చాలా మంది కడుపు నింపాలనే ఉద్దేశంలో సికింద్రాబాద్ దగ్గర ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. రాకేష్ గారు, ఆయన భార్య, కూతురు, అలాగే వాళ్ళ బంధువు వాళ్లే దగ్గరుండి భోజనాన్ని తయారు చేసి మరీ తీసుకొచ్చేసి ఎంతో మంది కడుపులు నింపుతున్నారు. రాకేష్ గారు నమస్తే అండి. గొప్ప సేవ చేస్తున్నారు. అయ్యో లేదండి, చాలా చిన్నదే అండి. చిన్నదంటారా? ఈ రోజు ఏంటి స్పెషల్స్? ఈ రోజు బగారా రైస్ అండి, ఇంకా కట్టి దాల్. ఇది మన హైదరాబాద్ స్టైల్లో కట్టి దాల్ బగారా రైస్ అనేది ఫేమస్ అండి. సో ఒకరోజు బగారా రైస్, కట్టి దాల్, ఒకరోజు జీరా రైస్, ఒకరోజు టమాటా రైస్, అట్లా ప్రతిరోజు డిఫరెంట్ మెన్యూ మారుతూ ఉంటుంది. బాగుంది భోజనం. గ్రేట్ అండి. ఇంతమందికి అన్నర్థుల కడుపు నింపడం అంటే చిన్న విషయం కాదు అసలు. అయ్యో, నాకే ఎంత గొప్పగా అనిపిస్తుంది ఇలా ఈ అన్నం పట్టుకుంటేనే. అంటే రైస్ ఉంది, రైస్తో పాటు కట్టి దాల్, అలాగే కీరా సాలాడ్ కూడా ఉందన్నమాట. రాకేష్ గారు, మామూలుగా అందరూ ఉచితంగా భోజనం పెడతారు, మీరు ₹1 అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు? అంటే ఉచితంగా పెడుతుంటే వాల్యూ తెలియట్లేదండి. ఒకటి, ఉచితంగా పెడుతున్నప్పుడు ఆ ఇస్త్రాకులలో మనం వేసిన కూర నచ్చకుంటే ఇంకెవరన్నా పంచుతారేమో మంచి కూర అని ఎదురు చూస్తున్నారండి. కానీ ఆకలి కాకుండా అనవసరంగా అన్నం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరన్నా చికెన్ వండి హాస్పిటల్ దగ్గర పంచుతున్నారంటే అన్నం పప్పు తెచ్చిన వాడు వేస్ట్ అయిపోతాడండి ఆ టైంకి.
సో అట్లా అన్నదానంలో కూడా చాలా మంది ఇవ్వాలనుకున్నా కొన్నిసార్లు ఇవ్వలేకపోతున్నారండి. సో నేనేమనుకున్నానంటే అట్లా ఇస్రాకులలో ఇచ్చి అక్కడంతా కచరా చేయడం ఎందుకు, ఒక ప్లేస్లో ఉండి మనం స్టీల్ ప్లేట్లో ఇచ్చి మళ్ళీ దాన్ని కడిగి నీట్గా ఇవ్వచ్చు. అవసరం ఉన్న వాళ్ళు ₹1 ఇచ్చి తింటున్నారండి, కావాలంటే మళ్ళీ అడుగుతున్నారు. పర్వాలేదు కానీ అట్లా వేస్ట్ ఎందుకు చేయాలండి అని. నిజమే, ఎందుకంటే ₹1 పెట్టినా గానీ మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, ఇది మా అన్నం, దీని మీద మాకు హక్కు ఉందనే ఫీలింగ్ కలుగుతుంది చాలా మందికి. మళ్ళీ రెస్పెక్ట్ గా తింటారండి. ఎస్ మేమేమి బిచ్చం ఎత్తుకోవట్లేదు, మేమేమి అడుక్కోవట్లేదు, ఇది మా అన్నం, మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లోంచి ₹1 ఖర్చు పెట్టుకుని తింటున్నాం అనేది చాలా మంచి విషయం అండి. వాళ్ళకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, ఉచితంగా తినట్లేదు, ఇది మన డబ్బులు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫ్రీగా ఇస్తున్నప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఇన్షర్ట్ వేసుకున్న అబ్బాయిలు బైక్ మీద వచ్చిన వాళ్ళు నించోవాలంటే ఇబ్బంది పడుతుంటారు, ఏంట్రా వీళ్ళేం బండి నించోవాలా అని. కానీ ఇక్కడ ₹1 ఇచ్చి వాళ్ళు సింపుల్ గా తినేస్తున్నారండి. అవును, అభ్యంతరం ఉండట్లేదు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 1 మంత్ అయిందండి. 1 మంత్ అవుతుందండి. రెస్పాన్స్ ఎలా ఉందండి? మొదటి రోజు 5గురే వచ్చారండి, రెండో రోజు 56 మంది, తర్వాత 100, 120, 160 అలా పెరుగుతూ పోయిందండి. అంటే మనుషులు వేరే వాళ్ళకి చెప్తున్నారు, నిజంగా మేము మంచిగా వండి పెడితే జనాలు వస్తారనే ఆశ ఉందండి. ఏం లేదు, ఆ టైంకి ఇంత అన్నం దొరికితే చాలండి. కరెక్టే. ఇప్పుడు 200కి పెరిగింది ఆ సంఖ్య, అంటే గ్రేట్ అండి, మంచిగా అనిపిస్తుంది. ఎందుకు మీరు ఇలా సమాజ సేవ చేస్తూ ఉన్నారు? గతంలో వృద్ధుల కోసం పనిచేశారు, ఇప్పుడేమో మళ్ళీ భోజనంతో కడుపు నింపాలి అనే ఒక ఆలోచన ముందుకు ఎందుకు వెళ్తున్నారు? ఎంత పెద్ద సిటీ అయినా కానీ సిటీ ఎంత పెద్దగా అయితే అంత వలస కార్మికులు వస్తుంటారండి. ఇంతకుముందు బాంబేకి వారిపోయేది, బాంబే ట్రైనింగ్కి బాంబే వారిపోతే ఉద్యోగం చేసుకునేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ మంచి మంచి సిటీ అయిందండి. ఇక్కడ ఉద్యోగాలు చాలా మందికి దొరుకుతాయని ఎక్కడెక్కడ నుంచో రాష్ట్రాల నుంచి వస్తారు, కొన్నిసార్లు దొరకవు. సో వాళ్ళు అట్లా రోడ్డు మీద ఉంటారు, డబ్బులు ఉండవు ఖర్చు పెట్టుకొని తినడానికి. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా మేలుగా ఉందండి నిజంగా చెప్పాలంటే. నిజమే, చాలా మంది మహారాష్ట్ర వాళ్ళు అంటున్నారు మాకు చాలా నచ్చింది, ఎందుకంటే వాళ్ళు 2 రోజులు పని చేసిన డబ్బులు మళ్ళీ 2 రోజులు అన్నం లేకుంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టి తినడం వేస్ట్ అండి అట్లా అని. సో సిటీ పెరుగుతుంది, సిటీలో ఉన్న వాళ్ళు కార్మికులు, వలస కార్మికులు పెరుగుతున్నారు, వాళ్ళకి మేమేమన్నా ఉపయోగపడతామేమో, సేవ చేస్తామేమో అని. సో మేము కూడా దేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయుల నుంచి వచ్చిన వారికి మేము వడ్డించగలగాలండి, అన్నం పెట్టగలగాలి. సో ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నామండి. స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించింది కానీ దేవుడు ఏదో నడిపించేస్తున్నాడండి. అన్లిమిటెడ్ అండి, ఎంతైనా మళ్ళీ వచ్చి తీసుకుంటారండి వాళ్ళు, మళ్ళీ వచ్చి. పప్పు సరిపోయినా ఉంటుంది అయితే పప్పు. అవునండి, రోజు మారుతూ ఉంటుందండి వెను. స్పూన్ కూడా ఉందన్నమాట, చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు. జార్జి రాకేష్ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇలాగా చారిటీ అయినా సమాజ చారిటీ అంటే ఇప్పుడు కొత్తగా ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేశానండి, సోషల్ ఎంటర్ప్రైజెస్. అది ఇప్పుడే డిస్క్లోజ్ చేస్తే మా వాళ్ళు పార్ట్నర్స్ ఇంకా గొడవ పెడతారు. అది కూడా ఆ కంపెనీలో వచ్చిన రాబడితో మేము ఇంకా 4 కిచెన్లు స్టార్ట్ చేయాలనుకుంటున్నామండి సిటీలో. ఓకే, ఇప్పుడైతే స్టార్టింగ్ ఇక్కడ అండి సికింద్రాబాద్ లోని మనోహర్ థియేటర్ ఎదురుగా. అవునండి, స్టార్టింగ్ ఇక్కడ అండి. ఇంకా 4 సెంటర్స్ ఉన్నాయండి, అవి స్టార్ట్ చేస్తున్నాము, ఐడెంటిఫై చేసాం ప్లేసెస్. ఓకే, కొంచెం టైం పడుతుందండి అంతే. మనం ఎక్కడ ఏ చిన్న హోటల్కి వెళ్ళి భోజనం చేయాలన్నా కనీసం 100-200 లేనిది అయితే మనకి కడుపు నిండట్లేదు. అలాంటిది ₹1 మన డబ్బులతో మనం తినొచ్చు, కొనుక్కుని తినొచ్చు. ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ విషయంలో. కానీ ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి కూడా తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మీకు సమాజ సేవ చేయాలని ఉండొచ్చు కానీ ₹1 భోజనానికి అందరూ సమానమే. చూడండి, చూస్తుండగానే ఎంత భారీ క్యూ అయిపోయిందో. రోజు 100 మంది ఇక్కడికి వచ్చి కడుపు నింపుకుంటూ ఉన్నారు. ధనిక పేద అని లేదు, ఎవరైనా ఇక్కడికి వచ్చి మీ డబ్బులతో మీరు ₹1 చెల్లించి చక్కగా కడుపు నిండా భోజనం చేయొచ్చు. ఏమండి, ఎలా ఉంది భోజనం? చాలా బాగుంది మేడం. ఇది జస్ట్ ₹1లో ఏంటంటే ఒక మనిషికి కడుపు నిండా, అంటే అంతా మనం ఒక మనిషి తినేసి మంచి జాబ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మేమేంటంటే, నేను ఆటో డ్రైవర్, నా దగ్గర ₹10 ఉన్నాయి, ఎవరు లేదు వాళ్ళకు కూడా ఒక ₹10 హెల్ప్ చేయొచ్చు మనం. అవును, ఆ థింగ్ కూడా మనకు వస్తుంది. కొంతమంది ఒక్కొక్కరు ₹1 కూడా ఉండదు మేడం ఒక్కొక్కసారి. సో ఆ ₹1 కూడా మనం ఏంటంటే ₹10 నా దగ్గర ఉన్నాయి, నేను ఎవరికైనా ₹10 అంటే ఇవ్వాలి సార్, ₹1 ఇంకా 10 మంది తిప్పి వచ్చినాయి. అమ్మో, ఎంత గొప్ప విషయం అండి అసలు. నిజంగా ఆయన ఒక ఆటో డ్రైవరు అయితే తను కడుపు నిండా తినడమే కాదు,
ఇంకొక 10 రూపాయలతో 10 మంది కడుపు నేను నింపొచ్చు అంటున్నారు. నిజంగా మనకు ఉండాలి ఎప్పుడైనా సరే. అవును కదా, అంటే ఆయన తింటున్నారు, ఆయన ఇంకొక 10 మందికి కూడా రోజు తినిపించే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. గుడ్ సమారిటన్ సంస్థ వ్యవస్థాపకులు రాకేష్ గారు ఏర్పాటు చేసిన ఈ ₹1 భోజనం అనేది ఎంతో మందిలో ఆలోచన రేకెత్తిస్తోంది. తాము కడుపు నిండా తినడమే కాదు, మరో 10 మందికి కూడా రోజు తినిపించవచ్చు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మందికి ఇలా నలుగురికి ఏదో సాయం చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలి, మనం సంపాదించేదే ఇంత తక్కువ అనుకుంటారు. కానీ తినండి, తిని నాకు చెప్పండి ఎలా ఉందో. సెకండ్ ప్లేట్ మ్యామ్, బాగుంది. సెకండ్ ప్లేట్ అంట, చాలా బాగుంది మ్యామ్. అన్లిమిటెడ్గా తినొచ్చు. ₹1 ఇచ్చి కూపన్ తీసుకొని మనం వెళ్ళి భోజనం తీసుకొని నచ్చింది అంటే మళ్ళీ వెళ్ళి భోజనం పెట్టించుకొని రావచ్చు. ఈ మాత్రం, ఎందుకంటే చాలామంది పనుల కోసం బయటకు వస్తారు కదా, లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేరు. అలాంటి వాళ్ళు ఇలా ₹1 భోజనాన్ని తీసుకొని వాళ్ళు తినడమే కాకుండా మరో నలుగురికి కూడా తినిపిస్తున్నారు. మరి భోజనం చేసిన తర్వాత మంచినీళ్ళు తాగాలి కదా, మంచినీళ్ళ కోసం కూడా ఆయన చక్కగా ఒక మట్టి కుండను ఏర్పాటు చేశారు. మట్టి కుండ, తర్వాత ఇక్కడ గ్లాసులు కూడా పెట్టారు. భోజనం చేసేవాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ మట్టి కుండలోంచి చక్కగా మినరల్ వాటర్ కూడా తాగుతున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చేసి భోజనాలు చేస్తున్నారు. ఎటు చూసినా ఈ ఏరియా మొత్తం ఇక్కడికి ₹1 భోజనం కోసం వచ్చే వాళ్ళతో కళకళలాడుతోంది. ఇంకా ఇలాంటి కమ్యూనిటీ కిచెన్స్ని, కరుణ కిచెన్ని ఇంకా కొన్ని చోట్ల ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఈ ఫౌండర్స్ అయితే చెబుతున్నారు. ఇంకొంతమందితో మాట్లాడదాం, భోజనం ఎలా ఉందో. మీ పేరండి? నా పేరు ప్రవీణ్ అండి. ప్రవీణ్ గారు, భోజనం ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. అవునా? ₹1 భోజనం అనే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎవరి ఆత్మాభిమానం దెబ్బతినకుండా చాలా తక్కువ ధరలో, మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇవ్వని ధరలో గౌతమ్ గంభీర్ గారిని ఫాలో చేస్తూ మేము ఈ కాన్సెప్ట్ లాంచ్ చేసామన్నమాట, టు మీట్ ద పబ్లిక్ డిమాండ్. ఓకే, అంటే మీరు కూడా ఉన్నారా ఈ సంస్థలో, పనిచేస్తున్నారా? ఎస్ అండి. ఎందుకండి ఇలాగా, ఇప్పుడు ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు, మాకెందుకులే వేరే వాళ్ళ గురించి అనుకుంటున్నా ఈ రోజుల్లో, ఎందుకు ఇలా అంటే ₹1 అని పేరుకే కానీ అది ఒక రకంగా ఉచితమే. అవును. ఎందుకు ఇలాంటి ఒక మంచి ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారు? మేడం, సమాజ సేవ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. ఫెలో హ్యూమన్ బీయింగ్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి అంటే ఏదో ఒక మినిమం దీంతో చేయాలి. ఇప్పుడు ₹1 అనేది ఒకరి ఫీలింగ్ హర్ట్ అవ్వదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ మనీ ఆల్సో. అది మనం ఎక్కడికి వెళ్ళినా ఒక టీ అయినా ₹10 ఉంటుంది. కానీ ₹1తో ఇక్కడ ఉన్న లేబరర్స్కి కానీ, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కానీ, కంపెనీస్కి కానీ ఒక మంచి అవకాశం ఉంటుంది. ఏంటి అంటే మేము మినిస్ట్రీలో ఉంటాం కాబట్టి మేము ఫ్రీగా చేయకుండా ₹1తో మేము సేవింగ్స్ చేసుకున్నవి ఇన్వెస్ట్ చేసుకుంటూ ప్రజలకు రీచ్ అవుతున్నాం అన్నమాట, ఒక సంస్థ తరఫు నుంచి. ఓకే, గ్రేట్ అండి నిజంగా. ఇంకొకటి ఏంటంటే దీని వెనక చాలా పని ఉంటుంది, కష్టం కూడా ఉంటుంది కదా. వేరే వాళ్ళ కడుపు నింపడం అనేది మనకి చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చినా కానీ మరి ఇంత పని చేయాల్సి వస్తుంది. మీరే సొంతంగా, ఎవరు పని వాళ్ళు కూడా లేరు? మేము సొంతంగా చాలా ఇష్టపడి చేస్తాం మ్యామ్. ఎందుకంటే మేము రీచ్ అయ్యేది పీపుల్కి. మేము సమాజ సేవ చేయాలి ఒక మంచి ఉద్దేశంతో గౌతమ్ గంభీర్ గారిని ఫాలో చేసుకుంటూ, మరి మన ఇండియాకి ఒక మంచి మేలు కావాలి కొంతమంది కన్నా, మేబీ అట్లీస్ట్ ఒక 200-300 మెంబర్స్ కన్నా మేము రీచ్ అవుతే డైలీ లేబరర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఎఫర్ట్ చేసే ప్రైస్లో మేము పెట్టాలి అనేది పెట్టామన్నమాట. చాలా గ్రేట్ అండి, నాకు కూడా గొప్పగా అనిపిస్తుంది. ఎంతో మందిలో మీరు ఒక ఆలోచన రేకెత్తిస్తున్నారు, మనం కూడా ఏదైనా చెయ్యాలి ఇలాంటి మంచి పని అనేలాగా. మీరు ఇంకొక 10 మందికి కూడా మంచి పనికి బాటలు వేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ₹10 పెడితే ఒక టీ కూడా రాని పరిస్థితి, అలాంటిది ₹1తో
వందలు వేల మంది ఆకలిని తీరుస్తున్నారు, ఎంతో మంది కడుపు నింపుతున్నారు జార్జ్ గారు. అలాంటి వ్యక్తి వైఫ్ సునీత గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. సునీత గారు, ముందుగా మీకు నమస్కారం అండి. ఇంత గొప్ప సేవ చేస్తున్నందుకు. రోజు మీరే వండుతూ ఉంటారా? లేదండి, నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. మా రిలేటివ్ తన చెల్లి అవుతుంది, తను వంట చేస్తారు. ఇంకా జార్జ్ గారే కంప్లీట్గా చూసుకుంటారు. నేను రేర్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ ఇంకొక వైపు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు జార్జ్ గారితో పాటు. అవునండి, అప్పుడు ఈరోజు భోజనానికి కూడా ఇంతమందికి భోజనం పెడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు సహజంగా వైఫ్ సపోర్ట్ చేస్తేనే ఏ హస్బెండ్ అయినా ఇలాంటి పనులు చేయగలరు. మీకేమనిపించదా ఎందుకు ఇవన్నీ మనకి ఇంత పని అని? ఎప్పుడు అనరా జార్జ్ గారిని వెనక్కి లాగడం అనేది ఉండదా సునీత గారు? అంటే జార్జ్ గారితో స్టార్టింగ్ 10 సంవత్సరాల క్రితం 1 సంవత్సరం అయితే ఇబ్బంది పడ్డానండి. అంటే తను వృద్ధులను ఇంట్లోకే తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నారనమాట అప్పుడు. సో ఇంకా తర్వాత నాకు అలవాటు అయిపోయింది. ఇంకా అట్లాంటి ఇబ్బంది ఇప్పుడేం లేదండి. ఆయన ఎలాగో మారరు, ఇక నేనే మారిపోవాలని మీరు డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఏమనిపిస్తుంది మీకు కూడా? ఒక సంతృప్తి, సంతోషం ఉంటుంది కదా ఇంతమందికి భోజనం పెడుతున్నాము అనేది. అవునండి, అవును. అంటే ఇంకా మనము ఏ మతంలో చూసుకున్నా కూడా మానవ సేవ మాధవ సేవ అంటారు కదా. అందుకని ఇది ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే అది సెల్ఫ్ రెస్పెక్ట్, స్వాభిమానం అనేది ఉంటుంది అనమాట. అంటే ఫ్రీగా తినడానికి కొందరికి నామోషి ఉంటుంది. అందుకని ఈ ఐడియా జార్జ్ సార్ది చాలా బాగుందని నాకు అనిపించింది. కానీ మీరు సేవ చేయడమే కాదు సునీత గారు అండ్ జార్జ్ గారు, ఇంకొంతమందితో కూడా సేవ చేయిస్తున్నారు. అసలు ఇందాక కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళు చెబుతున్నారు మా దగ్గర 10 రూపాయలే ఉంటుంది, ఆ 10 రూపాయలతో మేము ఇంకొక 10 మందికి మేము టోకెన్లు కొని వాళ్ళ కడుపు నింపుతున్నాము. ఇది ఇంకా సంతోషంగా అనిపిస్తోంది అని. నిజంగా బాగుందండి కార్యక్రమం. మరి దీనికి స్పాన్సర్స్ కానీ ఎవరైనా వస్తూ ఉంటారా? మేము ఈరోజు ఈ భోజనం స్పాన్సర్ చేస్తాం, మా దగ్గర నుంచి తీసుకోండి, మేము అన్నదానం చేస్తామని ఎవరైనా ఉంటారా? చాలా మంది బర్త్డేస్, యానివర్సరీస్ మా ఓల్డ్ ఏజ్ హోమ్లో జరుపుకునేదండి. ముసలి వాళ్ళకి అన్నం పెట్టేది. ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టడమే గొప్ప పని అండి. అంతకన్నా గొప్ప దానం ఎక్కడ లేదండి. సో అదే కంటిన్యూ చేస్తున్నాను. ఆ దాతలే, ఆ డోనర్స్ కొంతమంది నాకు గుర్తు చేస్తారు. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉందని ఆయన ఈరోజు డొనేషన్ ఇచ్చాడు. నువ్వు 1 రూపీకి పెట్టు, నువ్వు ఫ్రీగా పెట్టిరా బాబు, నువ్వు పెడితే నాకు సంతోషం, నేను అందులో పాలి భాగస్తుని అవుతాను, నాకు కూడా పుణ్యం దక్కుతుంది అని అంటారండి. సో ఆ విధంగా డోనర్స్ ఇంకా ముందుకు వస్తే మేము నంబర్స్ అనేది పెంచవచ్చు, బ్రాంచెస్ ఎక్కువ ఓపెన్ చేయొచ్చు అండి. జార్జ్ రాకేష్ గారు, దీనికి టైమింగ్స్ ఉంటాయా? 12 గంటల నుంచి మనము టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది పుష్ప అనే అమ్మాయి. ఆ టోకన్స్ 12:30 వరకు ఇస్తారు. 12:30 నుంచి ఆ టోకన్స్కి తగ్గట్టుగా అన్నం ఇచ్చేస్తుంటామండి. రోజుకి ఒక్కసారి మధ్యాహ్న భోజనం అంతే. అసలు నేను ఇక్కడికి వచ్చిన టైంలో ఎంత మంది క్యూలో నిలబడి ఉన్నారో, ఎప్పుడెప్పుడు వేడి భోజనం వస్తుందా, ఎప్పుడెప్పుడు హాయిగా అన్నం తిందామా అని చూశారు. ఆకలితో నక్కనక్కలాడుతున్న వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. అదే ఈ 1 రూపాయి భోజనం లేకపోతే ఎంతో మంది ఖచ్చితంగా పస్తులు ఉండాల్సిన పరిస్థితి. చూసారా ఇంత పెద్ద గుండిగల్లో మీరు చూస్తుండగానే భోజనం వచ్చింది, ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు గనక ఇంట్లో వంట చేసుకోకపోతే జార్జ్ రాకేష్ గారు, సునీత గారి ఫ్యామిలీకి కూడా భోజనం ఉండదు. అలా ఉంది చూడండి, ఎంత రుచిగా ఉంటే గనక. ఇదిగోండి ఇన్ని గుండిగలు ఖాళీ అయిపోయాయి. చిన్న విషయం కాదండి, ఇదంతా గంటలోనే. నేను చూస్తుండగానే వందల మంది వచ్చారు. ఇంతకీ ఇంతమందికి ఇంత రుచికరమైన భోజనాన్ని తన చేతులతో వండి ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకుంటున్న వారిని కూడా ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తాను. ఇంతకీ కరుణ కిచెన్ 1 రూపాయి భోజనం అని మనం బోర్డ్స్ చూసాం కదా, ఆ కరుణ మరెవరో కాదండి, ఈ కరుణనే. తనే భోజనం వండేది. సహజంగా మనం మన ఇంట్లో ఒక 4గురికి వంట చేసుకోవడానికే నానా కష్టపడతాం. అలాంటిది ఈమె రోజుకి వందల మందికి తన చేతులతో అన్నం వండి పెడుతోంది. చాలా గొప్పగా అనిపిస్తుంది కరుణ గారు. ఎందుకంటే వంట వండడంలో ఉండే కష్టం ఏంటో ఒక మహిళగా, ఒక అమ్మగా నాకు బాగా తెలుసు. చాలామంది ఇది చూసే వాళ్ళకి కూడా తెలుసు. అలాంటిది చూడండి, చూస్తుండగానే ఈ గుండిగలన్నీ ఖాళీ అయిపోయాయి. ఇవన్నీ కూడా కరుణ గారి చేతులతో వండినవే. ఆవిడ ఒక్కరే ఇంత వంట చేస్తూ ఉంటారు. కరుణ గారు, రోజుకి ఎన్ని కేజీల అన్నం, ఎన్ని కేజీల పప్పు వండుతూ ఉంటారు మీరు? 20 kgs రైస్ అండి, 10 kgs అంటే 8 వరకు పప్పు వండుతాము. అదంతా చేస్తా అంటే డైలీ ఒక ఐటమ్ చేస్తామండి. డైలీ పప్పు అలా కాదు, ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు కిచిడి, ఒకరోజు ఇంకా మెన్యూ మారుతూ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆవిడ ఏ రోజుకి ఆ రోజు అంతా ప్రిపరేషన్ చేసుకుంటూ. డైలీ ఒకే ఐటమ్ ఉండకుండా డైలీ
మారుతూ ఉంటుంది. కిచిడి అండ్ కట్ట అలా ఉంటుందండి. టమాటా రైస్ అలా ఉంటుంది. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది ఇదంతా? మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది. 9కి స్టార్ట్ అవుద్ది. 9 to 12 లోపు మొత్తం ఫినిష్ చేసేస్తారు మీరు ఒకరే? నాకు హెల్ప్ చేస్తారండి. అంతే, ఎవరో ఒకళ్ళు కట్ చేసేవాళ్ళు అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా నేను టేస్ట్ చూడాలనుకున్నాను. ఈ భోజనం చాలా మంచి వాసన వచ్చింది, బగారా కట్టా దాల్ అనేది. కానీ మా వరకు రాలేదండి, భోజనం అంతా అయిపోయింది. అంటే అది మీ చేతి మహిమ కరుణ గారు. ఎంత బాగుంటే అందరూ అడిగి అడిగి పెట్టుకుని తినేసి ఉంటారు కదా, ఎంత సంతోషంగా అనిపిస్తూ ఉంటుందా మీకు? రోజు వస్తారా ఇక్కడికి? రోజు వస్తాం. నేను ఏం నమ్ముతానంటే కరుణ గారు, ఒక భోజనం ఏదైనా మంచి టేస్టీగా రావాలి, మంచి ఆరోగ్యవంతంగా ఆ ఫుడ్ తయారవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఎంతో ప్రేమతో, ఇష్టంతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో నీట్గా, స్వచ్ఛంగా చేయాల్సి ఉంటుంది ఆ భోజనం. ఎంతో ఇవన్నీ ఆలోచించి చేస్తేనే ఆ భోజనం అనేది చాలా రుచికరంగా తయారవుతుంది, నలుగురి కడుపు నింపుతుంది. మీరు కూడా అలా ఆలోచిస్తూ ఉంటారా? అవునండి, అలా ఆలోచిస్తేనే ఇంత బాగా అవుతుందండి. అవునా? ఇంకా ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంది. మరి ఇంకా మీరు వండేది పెరగాల్సి ఉంది. మీకు కొంచెం ఇంకా బరువు బాధ్యత పెరిగే అవకాశం ఉంది. ఏమనుకుంటున్నారు? అయినా సరే చేస్తామండి. చేస్తాం. మీకు మొదటి నుంచి వంట అనేది ఇష్టమా? వండుతూ ఉంటారా వంటలు? అంటే సార్ వాళ్ళ హోమ్ ఉందని చెప్పారు కదండి, అక్కడ చేసాను నేను. అలా అలవాటు అయిపోయిందండి. హోమ్లో చేయడం, చాలా మంది ఉంటుండే హోమ్లో, అలా చేయడంలో ఇలా అలవాటు అయిపోయింది. అవును, కొంతమంది డబ్బుల కోసం పని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పని చేస్తేనే ఇల్లు గడుస్తూ ఉంటుంది. కానీ ఇలా సేవ రూపంలో చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. దీన్ని డబ్బులతో మనం ఎవరం కూడా కొలవలేము. కరుణ గారు చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి పని చేస్తున్నారు. ₹1 భోజనాన్ని రాకేష్ గారి ఇంట్లో వండి సికింద్రాబాద్లోని మనోహర్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈ చిన్న గల్లీలోకి ఆటోలో తీసుకొచ్చేసి రోజు ఇక్కడ అందరికీ అందిస్తూ ఉంటారు. మరి ఆ ఆటోలో తీసుకొచ్చే వ్యక్తి మరెవరో కాదు, తనే. మీ పేరేంటండి? ఓకే సునీల్, ఇందులో మీ భాగస్వామ్యం కూడా ఉంది. ఎందుకు ఆటో ద్వారా మీరు ఇలా సేవ చేయాలనుకున్నారు? మా వైఫ్ ద్వారా సార్ పరిచయం అయింది మేడం. ఇట్లా చిన్న హెల్ప్ రాగలుగుతారా అంటే వచ్చి హెల్ప్ చేస్తున్నాం మేడం. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది పీపుల్కి పెడుతున్నారంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో పాల్గొనడం. డైలీ 2 hours వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం మేడం. డైలీ 2 hours అంటే తన ఆటోలో భోజనం తీసుకురావడమే కాకుండా ఇక్కడ అందరికీ భోజనాలు అందించడం, కొంచెం ఈ పనులంతా వాటర్ అందించడం, ఈ పనులన్నీ చూసుకోవడం లాంటివి సునీలే దగ్గరుండి కనీసం రోజుకి 2 గంటలైనా తన టైంని ఇక్కడ కేటాయిస్తూ ఉంటారు. అలాగే ఇంతకీ సునీల్ మరెవరో కాదు, ఇందాక మనం పుష్పని చూసాం కదా, టోకెన్స్ అందిస్తుంది. ఓవైపు నర్సింగ్ చదువుకుంటూ, నర్సింగ్ చేస్తూ తను ఇక్కడ ఫ్రీగా రోజు వచ్చేసి టోకెన్స్ అందించడం, ఇంకా ఏమైనా పనులు ఉంటే ఇక్కడ చూసుకుంటూ ఉంటుంది. ఇలాగా సమాజ సేవలో ఒక మంచి పని చేయాలి అంటే నలుగురు వచ్చి చేతులు కలుపుతారు అనడానికి వీళ్ళిద్దరు కూడా సాక్ష్యం. ₹1 భోజనంతో ఎంతోమంది ఆకలి తీరుస్తున్న రాకేష్ గారి కూతురు ఏంజెలినా నాతో పాటు ఉంది. ఏంజెలినా, మీరు కూడా వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారా మీ ఫాదర్ అండ్ మదర్కి? హాలిడేస్ ఉన్నప్పుడు సర్వింగ్లో హెల్ప్ చేస్తాను. ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఏమనిపిస్తూ ఉంటుంది మీ డాడీ చేస్తున్న ఈ చారిటీ చూసి? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, బాగా అనిపిస్తుంది. అంటే మనుషులు తిన్నాక ఇలా బాగుందని చెప్పి, ఇంకా మాకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి, వాళ్ళ కష్టాలలో కూడా ఇంకా హెల్ప్ అవుతుందని చెప్పి. మీ నాన్నగారు ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం కూడా చాలా వర్క్ చేశారు. అప్పుడు కొంతమంది ముసలి వాళ్ళని ఇంటికే తెచ్చేవాళ్ళంట. అవన్నీ చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుండేది? బాగుండేది. కొంతమందితో కూర్చొని ఈవినింగ్స్లో మాట్లాడి, వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ, ఇంకా ఏమన్నా క్రిస్మస్ అన్నా ఏదన్నా వచ్చినప్పుడు కొత్త బట్టలు వేయడం, క్రిస్మస్ కేక్ కటింగ్స్, అవన్నీ బాగుంటుండే. ఓకే, ఇప్పుడు మీ జనరేషన్ పిల్లలు ఇలాంటివి చూసి ఏం నేర్చుకుంటున్నారు? హెల్ప్ చేయడానికి ఎంత వీలైతే అంత, ఎవరికైనా ఫుడ్లో అయినా, షెల్టర్లో అయినా, దేనికైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అంతే. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎప్పుడైనా దీని గురించి అడుగుతూ ఉంటారా? నా ఫ్రెండ్స్కి కొంతమందికి తెలుసు, ఎప్పుడు రాలేదు కానీ తెలుసు. ఓకే, కరుణ కిచెన్, ఒక్క ఆశ ₹1 భోజనం. ఇప్పటి వరకు దాని గురించి ఎంతో తెలుసుకున్నాం. కరుణ కిచెన్ అనేది ఎవరో కాదు, అక్కడ వంట చేసే ఆమె పేరు మీద ఏర్పాటైంది ఈ కిచెన్. మరి ఇక్కడికి భోజనాలు తీసుకొచ్చేసి ఒక షాపు లాంటి దాంట్లో షట్టర్లో పెట్టి మరి భోజనాలు అందిస్తున్నారు కదా, ఆ షాపు మరెవరిదో కాదు, ఈ జానకి రామ్ గారిది.
జానకిరామ్ గారు నమస్తే అండి. మరి మీరు ఈ షాపుని మామూలుగా ఇక్కడ పెద్ద కమర్షియల్ ఏరియా లాగే కనిపిస్తుంది, మీరు రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు, అయినా ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు దీన్ని? లేదు మేడం, సార్ వాళ్ళు నాకు హెల్ప్ చేసారు నేను చిక్కున్నప్పుడు. అయితే వాళ్ళు ఇట్లా పెడదామని చెప్పారు, నేనన్నా సరే అని ఒప్పుకున్నాము. ఇక సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారు నాకు, సరే అని దీనికి అన్నదానం కార్యక్రమం కదా మేడం, చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి మేము నేను తీసుకున్నాం. మళ్ళీ నేను కూడా 2 hours వచ్చి నేను పడతా, రోజు వస్తా, అన్నదానం సేవ చేస్తారు, అన్ని నుంచి వచ్చి అందరికి హెల్ప్ చేస్తారు, ప్లేట్లు అందిస్తాం, చేస్తాం, అన్నం మంది హెల్ప్ చేస్తాం. మరి ఇక్కడ మీ స్థలంలో మీ షాపులో ఇలా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది కదా, ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది మేడం, నలుగురికి భోజనం దొరుకుతుంది కదా, మేము పుణ్యం పనే కదా అది, అట్లా అని మేము ఇది చేస్తాం. నిజమే, జానకిరామ్ గారు వాళ్ళు ఇంకా తిరిగి నా గుడ్ విల్ కూడా సెట్ చేస్తా అని చెప్పారు, ఇక ఇది చేస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడు 1 month అయింది కదా, నడుస్తుంది అనమాట. జానకిరామ్ గారు తన షాపును ఉచితంగా ఇక్కడ భోజనాలు పెట్టడానికి ఇవ్వడమే కాకుండా ఆయన కూడా వచ్చి రోజు 2 గంటలు ఇక్కడ ఉండి దగ్గరుండి ఇక్కడ పనులన్నిట్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ జానకిరామ్ గారు. మేడం ఇది మా తరఫు నుంచి గిఫ్ట్ అండి, టోకెన్. ఏంటిది రాకేష్ గారు? ఇది మేము ఇలాంటి బ్యాగ్స్ కుట్టిస్తామండి, ట్రాన్స్జెండర్ వాళ్ళతోటి సింగిల్ ఉమెన్తో కుట్టిస్తాము. దీన్ని 50 రూపాయలకు అమ్ముతాము. గత 3 సంవత్సరాల నుంచి ఈ బ్యాగులు అమ్మి ప్రతిసారి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంటాము హెచ్ఐ వాళ్ళకి, ట్రాన్స్జెండర్కి రేషన్ కిట్ ఇస్తుంటాము. సో అట్లా ఏదైనా హెల్ప్ అవుతుందని వాళ్ళతో ఇది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి చేస్తున్నామండి. ఇంకోటి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదండి, ఈ బాటిల్స్ వేస్ట్ కాకుండా దీనిపైన మేము థ్యాంక్ యూ అని చెప్పి ఇలా డియర్ డోనర్ థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా వాల్యుబుల్ అని చెప్పి ఇందులో ఏ చెట్టు పెడితే బాగుంటుంది అని చెప్పి ఇలా మనీ ప్లాంట్ పెట్టి ఇస్తామండి గిఫ్ట్గా. సో అది పెరుగుతూ ఉంటుంది, కలర్ అది చాలా డీసెంట్గా ఉంటుందని. ఓకే, గ్రేట్, చాలా బాగుందండి, ఇన్నోవేటివ్ థాట్ ఇది. చక్కగా ఎంతోమంది కడుపు నింపుతున్నారు ₹1 భోజనం ద్వారా. పైగా ఇండైరెక్ట్గా కూడా హెచ్ఐవి ఉన్న వాళ్ళకి, ట్రాన్స్జెండర్స్కి, ఒంటరి మహిళలకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. జార్జ్ రాకేష్ గారు, చాలా బాగుంది మీ ఐడియా. ముఖ్యంగా నేను ఇందాక ₹1 భోజనంలో గమనించింది ఏంటి అంటే ఒక్క మెతుకు కూడా వేస్ట్ కావట్లేదండి. సహజంగా మనం ఎక్కడికైనా భోజనం తీసుకెళ్ళి అన్నదానం అని చేసినప్పుడు నచ్చకో పక్కన పడేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ₹1 వాళ్ళ డబ్బుతో కొనుక్కుంటున్నారు కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ కష్టార్జితంతో కొనుక్కుంటున్నారు కాబట్టి ఒక్క మెతుకు అన్నం కూడా వేస్ట్ చేయలేదు. చక్కగా స్టీల్ ప్లేట్లలో, స్టీల్ స్పూన్లలో భోజనం పెట్టారు, వాటితో నీట్గా తినేసి పైగా మళ్ళీ ఆ ప్లేట్స్ని చక్కగా కడిగి అక్కడ పెట్టారు. చాలా గొప్ప పనులు చేస్తున్నారు రాకేష్ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ. మా లాంటి సేవను అందరు ప్రజలకు తెలియజేస్తున్నారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే మన సిటీలో కూడా ఆకలి అనేది దానికి ఒక వాల్యుబుల్ థింగ్ ఉంటుందండి. నిజమే, స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు ముందుకొచ్చి రాకేష్ గారికి సహాయ సహకారాలు అందించండి. గౌతమ్ గంభీర్ స్ఫూర్తితో ఈ ₹1 సేవా కార్యక్రమం అనేది మొదలైంది. సమాజంలో చాలామంది దగ్గర డబ్బులుంటాయి, ఆస్తులుంటాయి, అంతస్తులుంటాయి, కానీ నలుగురికి ఎలా సాయం చేయాలో తెలియదు. ఇలాంటివి చూసినప్పుడైనా మనం ఇలా కూడా సాయం చేయొచ్చా కదా అని చాలామందిలో ఒక ఆలోచన అనేది రేకెత్తుతుంది. నిజంగా ఒకవేళ మనము ఇంత టైం ఇచ్చి ఇలా నలుగురికి అన్నం వండి పెట్టే టైం లేకపోయినా ఇలా సేవ చేస్తున్న వారికి మాత్రం మీ తరఫున ఏదైనా ఆర్థిక సాయం అందించవచ్చు. మేము వచ్చిన కాసేపట్లోనే 1 గంటలోనే ఇక్కడికి వేడివేడి భోజనం రావడం, 100 మందికి ఆ భోజనాన్ని అందించడం, వారి కడుపు నింపడం, ఆ తర్వాత మేము చూస్తుండగానే ఈ ప్రాంతం అంతా ఖాళీ అయిపోవడం అనేది కూడా జరిగింది. మీలో ఎవరైనా సేవ చేయాలి అనుకున్నా, లేదు అంటే ఇదే సంస్థకి మీరు ఆర్థిక సాయం ఏదైనా అందించాలనుకున్నా, మీరు ఒకరోజు స్పాన్సర్ చేయాలనుకున్నా, లేదంటే ఏ విధంగానైనా దీనికి మీ సహాయ సహకారాలు అందించాలి అనుకుంటే కామెంట్ సెక్షన్స్లో మీ డీటెయిల్స్ను అందించవచ్చు.